దిస్ ఈజ్ ఆల్ న్యూ యమహా MT-15 iStorm డీలక్స్ వెర్షన్ అనమాట. బ్లూ కలర్లో అలాగే మ్యాట్ ఫినిషింగ్ తోటి చూడటానికి రోడ్ మీద దీని వైబే నెక్స్ట్ లెవెల్. దీని యొక్క విజువల్ అపీల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో యంగ్స్టర్కి ఇది ఒక డ్రీమ్ బైక్ అని చెప్పవచ్చు. ఈ వెహికల్లో కొత్త చేంజెస్ అయితే వచ్చాయి. కలర్ కన్సోల్ వచ్చిందనమాట. సో డిజర్వ్ ఈ వెహికల్కి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. తర్వాత రైడ్ చేస్తాను. రైడ్ చేసిన రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని దాని గురించి, ప్రైస్ అండ్ మైలేజ్, స్పెసిఫికేషన్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలి కదా. అలాగే లైక్ చేయండి అండ్ పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వెహికల్ మీదకి వచ్చి ఒకసారి నేను కూర్చుంటాను. గాయస్ దిస్ ఈస్ ద లుక్. యంగ్స్టర్స్కి ఇది అంటే ప్రాణం అన్నమాట. బికాస్ ఆఫ్ దీని యొక్క కాంపాక్ట్ లుక్స్ అండ్ 141 kgs వెయిట్. చాలా కాంపాక్ట్ ఉంటుంది. ఒక టాయ్ లాగా స్ట్రీట్స్లో స్ట్రీట్ ఫైటర్ లెక్కలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్కి ఒక మంచి సీట్ హైట్ అయితే ఉంది, 810 mm. నేను వచ్చేసరికి ఒక 5.10 ఉంటాను. చూడండి నాకు ఎలా ఉందో. నాకైతే కంప్లీట్గా కింద ఫుట్ అయితే ఆనిపోయింది అన్నమాట. సో ఇది మనకి iStorm డీలక్స్. ఫ్రంట్లో మనకి వీల్స్ అయితే బ్లూ కలర్లో వచ్చేసాయి. అలాగే దీంట్లో మొత్తం 2 వేరియంట్స్ అయితే ఉంటాయి, స్టాండర్డ్ అలాగే డీలక్స్. మెటాలిక్ బ్లాక్ అలాగే మెటాలిక్ సిల్వర్ కేని, ఇది రీఫ్రెషింగ్ కలర్ అన్నమాట. ఇవి రెండు కూడా మనకి స్టాండర్డ్ వేరియంట్స్. iStorm డీలక్స్ ఇప్పుడు మనం చేస్తున్న వేరియంట్ ఇది మనకి డీలక్స్ వేరియంట్. 1,80,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. దీంట్లో కొత్త కలర్ వివిడ్ వైలెట్ మెటాలిక్ కూడా మనకి న్యూ ఫ్రెష్ కలర్ అనమాట. మెటాలిక్ బ్లాక్ డీలక్స్ అలాగే మోన్స్టార్ ఎనర్జీ మోటో జీపీ ఎడిషన్ అనమాట. సో ఈ 6 వేరియంట్స్ మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి అండ్ కొత్త రీఫ్రెషింగ్ కలర్స్ కూడా వచ్చేసాయి. చూసారు కదా మొత్తం కలర్ స్క్రీన్ మీద కనిపించాయి. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ బ్యూటిఫుల్ మిషన్ మనకి రైడ్ కోసం స్పాన్సర్ చేసింది ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా షోరూమ్. ఇది మంగమూరు జంక్షన్ దగ్గర ఆంజనేయ స్వామి స్టాచ్యూకి ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట. స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోగలరు. ఇంకా వాట్స్ న్యూ దీంట్లో కొత్తదనం ఏంటి అని అంటే, దీంట్లో రీఫ్రెషింగ్ 3 కలర్స్ అని చెప్పుకున్నాం కదా. దీని యొక్క డిజైన్ అండ్ అలాగే ఇది iStorm డీలక్స్ అన్నమాట. చాలా మంచి రీఫ్రెషింగ్ కలర్స్ తోటి చూడటానికి చాలా బాగుంది. మ్యాట్ ఫీల్ తోటి. సో టచ్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఇవి గ్లాసీ కలర్స్ అయితే కాదు. సో అలాగే ఫ్రంట్లో MT-15 అనేటువంటి ఆ సిగ్నేచర్ లోగో అయితే మీరు చూడొచ్చు. ఇంకా ఈ 2025లో వాట్స్ న్యూ అని అంటే ఈ కలర్ TFT 4.2 inches క్లస్టర్ అనమాట. సో ఇది చాలా బాగుంది. యమహా FZ హైబ్రిడ్లో మనం ఆల్రెడీ చూసాం. సో దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో యమహా వై కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ పొందొచ్చు. అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్. ఆల్సో ఈ హ్యాండిల్ బార్ మీద స్విచ్ కేస్ కూడా మారిపోయింది అనమాట. దీన్ని కంట్రోల్ చేయడం కోసం మనకి కొత్తగా యాడ్ చేశారని చెప్పొచ్చు. సో మనకి లాస్ట్ ఏదైతే డిస్ప్లే ఉందో అది స్టాండర్డ్ వేరియంట్స్లో అలానే ఉంటుంది. బట్ డీలక్స్ వేరియంట్లో మీరు ఈ కొత్త షార్ప్ బ్రిలియంట్ కలర్ కన్సోల్ అయితే చూడొచ్చు. దీంట్లో వెదర్ అలర్ట్స్, మ్యూజిక్, నావిగేషన్, నోటిఫికేషన్, వెదర్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన థీమ్ అయితే మీరు మార్చుకోవచ్చు అనమాట. వీటితో పాటు ఫ్యూయల్ ట్రాకింగ్ కావచ్చు, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ కావచ్చు, అలాగే మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, క్లాక్, కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే మాత్రం మీరైతే ఈ కన్సోల్ అయితే చూసుకోవచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఎనేబుల్ అయ్యి ఉందా లేదనేది కూడా కనపడుతుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో VVA వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్ సిస్టమ్ ఉంటుంది కదా. ఇది మీకు 7,000 RPM క్రాస్ అయిన వెంటనే మీకు యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అది నేను రైడ్ చేసేటప్పుడు ఇంకా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎనీవేస్ సైడ్ మనకి కొన్ని సైడ్ ఇండికేటర్ లైట్స్, న్యూట్రల్, అలాగే ABS, అలాగే ఇంజన్ టెంపరేచర్, అలాగే ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, ఇలాంటి పాపప్స్ అయితే మీరు చూడొచ్చు. నౌ కమింగ్ టు ద ఇంజన్ పర్ఫార్మెన్స్, ఎలాంటి చేంజెస్ లేవు. మనం ఇదివరకు చూసినటువంటి ఎవర్ గ్రీన్ 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉందన్నమాట. 14.1 Nm టార్క్ అలాగే 18.4 bhp పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇంజన్. సో VVA వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్కి సపోర్ట్ చేసే ఇంజన్. దీని యొక్క అసలైన పర్ఫార్మెన్స్ని 7,000 RPM తర్వాత మనం అయితే చూడొచ్చు. అలాగే ఇది మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. ఇక హెడ్ ల్యాంప్ సెటప్ గురించి మాట్లాడుకున్నట్లయితే కిల్లింగ్ లుక్స్ తోటి, ట్రాన్స్ఫార్మర్ ఫేస్ కట్ తోటి, బైజంక్షనల్ ప్రొజెక్టర్ LED ల్యాంప్ తోటి అండ్ మనకి చూడటానికి చాలా అందంగా రోబోటిక్గా కనిపించేటువంటి ఈ యొక్క లుక్కి నేనైతే మాత్రం ఫిదా అయిపోయాను. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి LED అయితే ఆఫర్ చేస్తున్నారు. హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ టెయిల్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు, చాలా డీసెంట్గా అండ్ చాలా ఎలిగెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి. నవ్ అబౌట్ సస్పెన్షన్, దిస్ ఈస్ కమ్స్ విత్ USD షాంపెన్ గోల్డెన్ కలర్ USD ఫోర్క్లు అనమాట. చూడటానికి చాలా ప్రీమియం టచ్ ఇస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి లింకేజీ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది నేను కొంచెం రఫ్ రోడ్లో రైడ్ చేసి మీకు అయితే చూపించడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైర్స్ అండ్ బ్రేక్స్ మనకి సేమ్ అలానే ఉన్నాయి. ఫ్రంట్లో 100/80 సెక్షన్ టైర్, 17 inch టైర్ విత్ కలర్ అలై వీల్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట.
అలాగే 282mm డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది. సో చూడటానికి అయితే మాత్రం కలర్ అలాయ్ వీల్స్ వల్ల కాస్త లుక్ ఎన్హాన్స్ అయిందని చెప్పొచ్చు. ఇది మా నార్మల్ టైరే. బ్యాక్ సైడ్ వచ్చేసరికి రేడియల్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. 140 సెక్షన్ టైర్ అయితే ఉంది. 17" టైర్, ట్యూబ్లెస్ టైర్స్, అలాగే మనకి 220mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పెటల్ డిస్క్ ఇవ్వాల్సింది ఇంకా చాలా బాగుండేది. అలాగే బ్యాక్ సైడ్ మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే మనకి ఇది డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ తోటి అయితే వస్తుంది. అల్ట్రా స్టెబిలిటీ చాసెస్ అని చెప్పొచ్చు. అండ్ చాలా సూపర్ న్యాచురల్ రైడ్స్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. లిమిటెడ్ సీట్ అయితే మీరు చూడొచ్చు. 8-10mm సీట్ హైట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇది రైడర్కి కంఫర్ట్ ఉంటుంది. అండ్ పిలియన్ రైడర్ అయితే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే కంఫర్ట్ విషయంలో, ఎందుకంటే లిమిటెడ్ సీట్ ఉంది కాబట్టి. అలాగే 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి దీన్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ఇది ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటి అయితే వస్తుంది. అలాగే స్ట్రబ్బీ ఎగ్జాస్ట్ అయితే మీరు చూడొచ్చు. ఇక ఎకనామికల్లీ దీని ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్గా కూడా చెప్పుకోవచ్చు. హైవే మీద 55 kmpl మైలేజ్ని ఈజీగా పొందొచ్చు. అండ్ సిటీ కమ్యూట్ చేసే వాళ్ళకైతే 40 to 45 kmpl కంపల్సరీ వస్తుందన్నమాట. వావ్, ఎక్సలెంట్గా కనిపిస్తుంది వెహికల్ అయితే మాత్రం. మనం ఇందాక అనుకున్నట్లు రోడ్ మీద ఆ విజువల్ అప్పీల్ అయితే మాత్రం ఈ వెహికల్ ఇచ్చే హై అంతా ఇంత కాదు. సో కాంపాక్ట్ డిజైన్ అన్నమాట. రైడర్కి చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. కూర్చోగానే ఫస్ట్ ఇంప్రెషన్ నాకు అలానే ఉంది. అండ్ కొత్త విషయం ఏంటంటే ఈ కొత్త 4.2 ఇంచెస్ కలర్ కన్సోల్ వల్ల ఈ వెహికల్ పైన చూసినప్పుడు అపియరెన్స్ మారిపోయింది. వావ్, చాలా కాంపాక్ట్ ఉంది. లైట్ వెయిట్ అవటం వల్ల వెహికల్ మీదకి కూర్చున్న వెంటనే ఈ యొక్క డిజైన్లో మనం మౌల్డ్ అయిపోతుంది. సో నాకు ఎలా ఉందంటే వెహికల్ ఓన్ చేసుకున్న ఫీలింగ్, అంటే ఆ క్యారెక్టర్ అండ్ మనకి స్టిక్ అయిపోయింది అనమాట. అంటే ఎలా అయినా నడపచ్చు, దీన్ని ఎలా అయినా కంట్రోల్ చేయొచ్చు అన్న ఫీలింగ్ కలుగుతుంది. వావ్, అస్సలు ఏమని వర్ణించాలో అర్థం కావట్లేదు. ఎంత అగ్రెసివ్గా ఉందంటే ఇంజన్. అసలు ఆ VVA టెక్నాలజీకి నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ వెహికల్ని రైడ్ చేసిన తర్వాత. 7000 RPM తర్వాత ఇంకా ఉంది. థ్రాటిల్ ఇస్తుంటే ఇంకా వెళ్తూనే ఉంది వెహికల్. ఆ రెవ్ కౌంట్ వస్తూనే ఉంది. సీరియస్లీ మంచి కుర్రోని పాడు చేసేస్తుంది అనమాట ఈ వెహికల్. దీని క్యారెక్టర్ అలా ఉందన్నమాట. అండ్ స్మాల్ ట్యాంక్ అవటం వల్ల థైస్ మధ్యలో ట్యాంక్ పెద్ద కనిపించట్లేదు కదా మీకు. చూడండి ఒకసారి, 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. ఇదేంటంటే లాంగ్ రైడ్స్ కొట్టే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. కొంచెం 12 లీటర్స్ అని ఇచ్చినా బాగుండేది. రేర్ సైడ్ సస్పెన్షన్ అయితే లిటిల్ స్టిఫ్ అనిపిస్తుంది. ఫ్రంట్ ఓకే కానీ సో బ్యాడ్ రోడ్స్ మీద వర్క్ హార్స్ అలా వాడుకుంటాను, ఎప్పుడు బ్యాడ్ రోడ్స్ మీద తిరుగుతానంటే నేను సజెస్ట్ చేయను. సో కొంచెం స్టిఫ్ ఉంటుందండి. ఎక్కువ లాంగ్ రైడ్స్ కొట్టే వాళ్ళకి కూడా ఈ సస్పెన్షన్ ఇంత స్టిఫ్ ఉండకూడదు, కొంచెం స్మూత్ ఉంటే బాగుంటుంది. ఎనీవేస్ ఈ వెహికల్ ఒక స్ట్రీట్ ఫైటర్ అనమాట. సో షార్ట్ రైడ్స్ అండ్ అర్బన్ క్రూజింగ్ కోసం కంపల్సరీ రికమెండ్ చేస్తాను నేను. హైలైట్ ఏంటంటే పవర్ ఇన్స్టెంట్గా రిలీజ్ అయిపోతుంది అనమాట. సో మిడ్ రేంజ్, టాప్లో అలాగే ఇన్స్టెంట్ ఫుల్ అద్దరిపోతుంది. సో అలాగే హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది, కంఫర్ట్గా కూర్చోవచ్చు. కంఫర్టబుల్ రైడర్ సీట్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కొంచెం లిమిటెడ్ సీట్ ఉంది కాబట్టి కొంచెం చూసుకోండి. అలాగే డ్యూయల్ ఛానల్ ABS ఉంది, మంచి బ్రేకింగ్ పడుతున్నాయి. రేడియల్ టైర్ మంచి కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది. రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. సో నో కంప్లైంట్స్. చాలా కాంపాక్ట్ అండ్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా షార్పర్ కట్స్ తోటి ఈ వెహికల్ మీరు ట్రై చేయొచ్చు అనమాట సిటీలో. సో స్లిప్పర్ క్లచ్ ఉంది. సో గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అయితే లేదు, చాలా స్మూత్గా అలా పడిపోతున్నాయి.
అండ్ పర్ఫార్మెన్సే కాదు, 7000 RPM దగ్గర కొంచెం లిటిల్ వైబ్రేషన్స్ కూడా అనిపిస్తున్నాయి ఫుట్ పెగ్స్ దగ్గర. సో అవి హ్యాండిల్ బార్ దాకా రీచ్ అవ్వట్లేదు, కానీ అదంతా డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అయ్యేలా చేయవన్నమాట. వైబ్రేషన్స్ లేకుండా వెహికల్ ఫీల్ ఏముంటుంది చెప్పండి. ఎనీవేస్ హ్యాండ్లింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా అంటే దీనికి ఉన్న డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ ఆ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది అనమాట. మంచి లైట్ వెయిట్ కాంపాక్ట్ డిజైన్ రావడానికి దిస్ ఈజ్ ద మేజర్ కారణం అని చెప్తాను. డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ అది యమహా వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళకైతే మాత్రం సెల్యూట్ చేయాల్సిందే. సో ఇప్పుడు మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపిస్తాను చూడండి. 7000 RPM దాకా వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది ఈ వెహికల్ అనే దాని గురించి. వావ్, అస్సలు ఎలా ఉందంటే నడుపుతుంటే నడపాలనిపించేస్తుంది అనమాట. ఇంకా వెహికల్ వదిలిపెట్టాలన్న ఫీలే లేదు నాకైతే. ఇలాంటి ఒక వెహికల్ని ఓన్ చేసుకోవాలని ఏ యంగ్స్టర్ అనుకోటి చెప్పండి. కాలేజ్ స్టూడెంట్స్ అయితే మాత్రం ప్రాణం పెట్టేస్తారు. సో వాళ్ళ కోసం అయితే మాత్రం నేను ఈ రివ్యూని డెడికేట్ చేస్తున్నాను. ఇది గైస్ ఈ వెహికల్ మీద నా ఒపీనియన్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో కోసం బాయ్.